దేవరాజయ్య గారు, పోలీసులు జీపులో వ్యాన్లో వచ్చారు. నల్లగుట్ట పక్క నుంచి పోవడం చూశాను. ఎస్టేట్ లో మనం లోడ్ దించాలి కదండి. సోబటల్లారా, పోలీసులు చూసి భయపడ్డారా? లారీలు వాళ్ళ గుండెల మీద ఎక్కించండి, లేదంటే ఆయుధాలున్నాయి కదా, పిట్టల్లా షూట్ చేయండి. వెళ్ళి. బ్రహ్మాండంగా ఉంది. పాత గంజాయికి పవర్ ఎక్కువ. ఇది ఇప్పుడు చేర్చకూడదా? ఏడ్చినా నష్టం లేదు, నిషా ఉంటుంది. శంభు, కార్లు వస్తున్నప్పుడు వినిపిస్తోంది. అవును, ఎవరో వస్తున్నారు. సామాన్లని దాచేయండి త్వరగా. లొంగిపోండి, కాల్చేస్తాను. నడవరా, కమా. వాసు, ఈ సవాలు లోయల్లో విసిరేయండి. తర్వాత నేను చెప్పాను కదా, వాడు తప్పించుకునే దారి లేదు. రోడ్లన్నీ మీరు బ్లాక్ చేసి ఉంచారు కదా, వాడు అక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడు. ఓ పెద్ద తల్లపు అయిపోయింది. వాడి ముఠావాళ్ళు 10 మంది గూండాలు దొరికితే ఏం లాభం? వాడిని అరెస్ట్ చేయాలి, దేవరాజుని. ఉన్నమాట అన్నారు, మీ ఎదురుగుండానే ఉన్నాను. నన్ను అరెస్ట్ చేయండి. మీరు చాలా తొందరపడ్డారు. పోలీసుల్ని మిలిటరీని ఇక్కడికి రప్పించే ముందు నాతో ఒక మాట చెప్పి ఉండొచ్చు కదా. ఆ అవసరం నాకు లేదు. మీరు పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారా? నన్ను అరెస్ట్ చేసి. దేవరాజు, నువ్వు సరెండర్ అవటం మంచిది. మన పార్టీ కోసం ఎన్నో సహాయాలు చేశాడు దేవరాజు. ఒక రాజకీయ పార్టీ మనుగడ కోసం ఇన్ని పాతకాలు పాపాలు చెయ్యాలా? యువకుల పాలిట యమపాశాల లాంటి మత్తు మందులు తయారు చేసి అక్రమ రవాణా చేసే ఈ అడవి దొంగకి నువ్వు భాగస్తుడివా?
పార్టీకి ఫండ్ అవసరమైనప్పుడు కాస్త అడ్డదోవలు దొక్కాల్సి వస్తుంది. దాన్ని ఇంత పెద్ద చేయటం ఎందుకు? అంత అవసరమే వచ్చిందయ్యా పార్టీకి. అలా అనుకుంటే పార్టీ కోసం నువ్వేం చేశావు? నా ఆశంతా నేను పార్టీ కోసమే ధారపోశాను. నీకు తెలుసుగా, దొంగ లెక్కలు రాచి పారేసి దొంగలతో కుమ్మక్కై నువ్వు మాత్రం హాయిగా ఉన్నావు. అవునయ్యా, హాయిగా ఉన్నాను. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? ఏయ్, నీతులు వల్లించి నాతో విరోధం పెట్టుకోకు. మర్యాదగా పోలీసుల్ని వెనక్కి రప్పించటం మంచిది. నన్ను భయపెడుతున్నావా? దేశ ప్రజల్ని దోచుకుంటూ దేశ సౌభాగ్యాన్ని దెబ్బతీయటం పార్టీకే అవమానం. మీ అందరిని అరెస్ట్ చేయిస్తాను. మంత్రి గారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తే మీరు ప్రాణాలతో ఉండరు. ఏమిట్రా నన్ను భయపెడుతున్నావా? రొమ్ము విరుతున్న తుపాకీ ముందు నుంచున్నవాడిగా నేను బ్రహ్మం. అన్నగారు, నా మాట వినండి. మీరు వెళ్లే రూట్ కాస్త మార్చుకోండి, లేకపోతే పరిస్థితులు విషమిస్తాయి. నా రూట్లో నేనే ముందుకు పోతాను. ఎవరు నన్ను వారించలేరు. మీకు తెలియదు సార్, నాతో విరోధం పెట్టుకున్న వాళ్ళకు ఒక శాపం ఉంది. వాళ్ళు తిరిగి ప్రాణాలతో పోలేరు. ఉండు దేవరాజు, ఆలోచించుకోవటానికి కొంచెం టైం ఇద్దాం. ఏమంటారు సార్? మీ అభిప్రాయం మార్చుకుంటారా? వెళ్ళిపోండి, వెళ్ళండి, వెళ్ళండి. స్పృహ తెలిసినప్పుడు నేను ఆసుపత్రిలో ఉన్నాను. అప్పుడు నా చేతికి బేడీలు వేసున్నాయి. మందు కొట్టి బండి తోలి మంత్రి ప్రకాశం గారిని చంపానట. అంతా గోపయ్య పగడ్బందీగా ప్లానేట్ చేశాడు. కేసు ఇలా మోపు చేశారన్న విషయం లాకప్లో ఉండగానే నాకు తెలిసింది. పై ఆఫీసర్లకి బాగా చేతులు తడుపుంటారు. మోసం జరిగింది. పగ తీర్చుకోవాలనుకున్నాను. అది వద్దని చెప్పి ఆపొద్దు నన్ను. గోపయ్య రేపు సూర్యోదయం చూడకూడదు.
వాడి గుండెల్లో పొడవడానికి ఇది దాచుంచాను. అంటే మళ్ళీ నువ్వు జైలుకు వెళ్తానంటావు కదూ? వెళ్తాను, సంతోషంగా వెళ్తాను. దానివల్ల ఎవరికేం లాభం బ్రహ్మం? పెళ్ళీడొచ్చిన చెల్లెలు, తాకట్టులో ఉన్న ఇల్లు, కష్టాలతో కన్నీళ్లతో కృంగిపోయిన అమ్మ, మా నాన్నని చంపినవాడి మీద పగ సాధిస్తే మేము సుఖపడతావా? ఏమంటున్నావు? నువ్వు ఖైదీగా ఉండకూడదు, స్వేచ్ఛగా స్వతంత్రంగా బయట తిరగాలి. నేను చిన్న వ్యూహం పన్నాను, నువ్వు నాకు తోడుగా ఉంటావా?